హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఎవరైతే టీఎస్పీసీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో లాస్ట్ 3 మంత్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి, కంపల్సరీ చూసుకోవాలి. నవంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా మీరు అన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. వాటికి సంబంధించినటువంటి పాలసీలు కానివ్వండి, పథకాలు కానివ్వండి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మన కమ్యూనిటీ పోస్ట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ దాదాపు 1000 క్వశ్చన్స్ వరకు కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ 10 డేస్లో. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి కులగణన అనమాట. నాకు తెలిసి కులగణన మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూడండి, కులగణనకు సంబంధించి ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే కులగణన 6th నవంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకి లాస్ట్ మంత్ 6th నవంబర్ని ప్రారంభించారు. అండ్ 30 నవంబర్ ఎండ్ అయిపోయింది అనమాట. ఎండింగ్ డేట్ అడగకపోవచ్చు, బట్ స్టార్టింగ్ డేట్ అనేది మిమ్మల్ని అడగవచ్చు. అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు ఈ తేదీ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మనకి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించిందంటే ఈ ఇయర్ మనకి 4th ఫిబ్రవరి 2024 నాడు మనకి క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్ అనేది ఆమోదించింది. అండ్ అసెంబ్లీ ఎప్పుడు ఆమోదించిందంటే 14th ఫిబ్రవరి, నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత 14th ఫిబ్రవరి నాడు మనకి రాష్ట్ర అసెంబ్లీ అనేది ఈ కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఆమోదించింది. అండ్ ఆ తర్వాత మనకి 15th మార్చ్ నాడు మనకి జీవో 26 అనేది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కులగణనకు సంబంధించి, క్యాస్ట్ సెన్సస్ సంబంధించి. డెఫినెట్లీ ఇందులో నుంచి క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, వన మహోత్సవం. తెలంగాణ హరితహారం ఉంది కదా, దీనికి సంబంధించి పేరు మార్చారు. వన మహోత్సవం అన్నమాట. 28 జూన్ 2024 కొత్త లోగో అనేది లాంచ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. పేరు మార్చి కొత్త లోగో అనేది లాంచ్ చేశారనమాట. అసలు హరితహారం ఎప్పుడు ప్రారంభమైందంటే జూలై 3, 2017 నాడు మనకి హరితహారం అనేది ప్రారంభమైంది. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంది? 24% ఉన్నటువంటి తెలంగాణ అటవీ ప్రాంతాన్ని 33%కి పెంచడం. అండ్ 2024 సంవత్సరానికి గాను వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 2002 లక్షల చెట్లు నాటాలని నిర్ణయించారనమాట. ఇది ఆర్థిక సర్వేలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2002 లక్షల మొక్కలు నాటాలని చెప్పి 2024-25 సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. అండ్ పట్టణ ప్రాంతాల్లో మనకి 1009, గ్రామీణ ప్రాంతాల్లో 637, అడవి ప్రాంతాల్లో 134 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అండ్ ఈ సంవత్సరం మనకి అడవులు పర్యావరణానికి బడ్జెట్ కేటాయింపులు ఎంత అంటే 1064 కోట్లు అనమాట. ఓకేనా? సో కాబట్టి వీటికి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. అండ్ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యూపీఎస్సీ సివిల్ ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళకి 1 lakh అనేది ఇస్తారనమాట. ఓకేనా? ఎప్పుడు ప్రారంభించారంటే 20 జూలై నాడు మీకు ప్రారంభించడం అనేది జరిగింది. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ₹1,00,000 వరకు కూడా ఇస్తారు. మీరు ప్రిలిమ్స్ అర్హత సాధించిన వాళ్ళందరికీ ఇస్తారనమాట 1 lakh అనేది. అండ్ మీ ఆదాయం అనేది 8 లక్షల లోపు అయి ఉండాలి, తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి. ఒక్కసారి మాత్రమే ఈ సాయం అనేది అందించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసిన మనకి మహిళా శక్తి క్యాంటీన్లు అనమాట. 21 జూన్ 2024 నాడు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎక్కడ? తెలంగాణ సచివాలయంలో. అండ్ ముఖ్య ఉద్దేశం మహిళల స్వయం ఉపాధి కోసం దీన్ని ప్రారంభించారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. అండ్ 25 లక్షలతో ఒక మాడ్యూల్, 15 లక్షలతో ఒక మాడ్యూల్ అనమాట. అంటే క్యాంటీన్ అనమాట. 25 లక్షలతో ఒక క్యాంటీను, 15 లక్షలతో ఒక క్యాంటీన్ మోడల్ని వీళ్ళు క్రియేట్ చేశారు. అలాంటివి మీకు 150 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. అండ్ బడ్జెట్ కేటాయింపులు కూడా గుర్తుపెట్టుకోండి. మహిళా శక్తి క్యాంటీన్లకి 50 కోట్లు కేటాయించారు. ఓకేనా? ఈ బడ్జెట్లో. ఆ తర్వాత మనకి అమ్మ కోసం పథకం. దీని ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే 21 మార్చ్ 2024. ప్రసవించిన మహిళల కోసం దీన్ని మనకి పథకం అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలు ప్రసవించిన తర్వాత సంవత్సరం పాటు మానసిక అంటురోగ సమస్యలపై దృష్టి సారిస్తుందన్నమాట ఈ పథకం ద్వారా. అండ్ మీకు వీక్లీ 1 డే వీళ్ళ కోసం కేటాయించారనమాట. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో 1 డే వీళ్ళ కోసం కేటాయించారు. ఆ రోజు వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల గురించి చూస్తారనమాట. ఆ తర్వాత కాటమయ్య కిట్లు. అండ్ దీని ముఖ్య ఉద్దేశం కల్లు గీత కార్మికుల కోసం దీన్ని ప్రవేశపెట్టారనమాట. అండ్ 14th జూలై నాడు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అండ్ దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు తయారు చేశారనమాట.
అండ్ ఈ పథకం కింద కల్లు గీత కార్మికులకు కిట్లు అనేవి ఇస్తారనమాట. సో ఇది ఒక రకమైన కిట్ అనమాట. అండ్ ఎవరైతే కల్లు గీత కార్మికులు కళ్ళు తీసుంటారో వాళ్ళకి ఈ కిట్ల ద్వారా కొంచెం రక్షణ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసినది మనకి దివ్యాంగుల కోసం జాబ్ పోర్టల్ అనేది మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రారంభించింది 14th అక్టోబర్ నాడు. ఓకేనా, 14th అక్టోబర్ నాడు మనకి దివ్యాంగుల కోసం జాబ్ పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే సీతక్క. అండ్ మనకి మినిస్టర్ ఎవరైతే దివ్యాంగుల మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది స్టార్ట్ చేశారు. 14th అక్టోబర్ నాడు మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది హైదరాబాద్ సచివాలయంలో. అండ్ ఈ జాబ్ పోర్టల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది వెబ్సైట్ అనమాట. ఇందులో చాలా రకాల జాబ్స్ అనేవి ఉంటాయి. వికలాంగుల కోసం మాత్రమే, ఓకే, దివ్యాంగుల కోసం మాత్రమే. ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట వికలాంగుల కోసం. సో అన్ని జాబ్స్ కూడా ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి దీన్ని సీతక్క గారు అండ్ ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ వెబ్సైట్ని ఏదైతే వికలాంగుల వెబ్సైట్ ఉందో అది. అండ్ యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. సో గురుకులాలన్నీ కూడా కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలన్నీ కలిపి ఒకే గురుకులాలుగా మార్చాలని మనకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ దీన్ని ఎప్పుడు మనకి శంకుస్థాపన చేశారంటే 11 అక్టోబర్ 2024 నాడు శంకుస్థాపన అనేది చేశారు. మొదటి విడతలో 28 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు ప్రారంభించడం అనేది జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారంటే షాద్ నగర్ నియోజకవర్గంలో కొందుర్గులో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మైనార్టీ అన్ని గురుకులాలన్నీ కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్లతో దీన్ని నిర్మించబోతున్నారనమాట. అండ్ ఆ తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అనమాట. రీసెంట్గానే దీన్ని మనకి తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో డ్రగ్ సరఫరాను మరియు వినియోగాన్ని నియంత్రించడానికి దీన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఇందులో 2 వింగ్స్ అనేవి ఉంటాయి. ఆ వింగ్స్ చెప్తాను చూడండి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనమాట. అండ్ ఆ తర్వాత నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ అనమాట. ఈ 2 వింగ్స్ మనకి తెలంగాణ నార్కోటిక్ బ్యూరోలో భాగంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ 2 వింగ్స్ భాగంగా ఉంటాయి. ఇందులో ఏసీబీ స్థాయి అధికారి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 6 కానిస్టేబుల్ ఉంటారనమాట. అండ్ ఈ టోల్ ఫ్రీ అనేది గుర్తుపెట్టుకోండి. డ్రగ్ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ ఏంటంటే 14446 అనమాట. ఓకేనా, ఇది కూడా మనకి క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత మహాలక్ష్మి పథకం సంబంధించి కొంత డేటా అనేది చెప్తాను చూడండి. ఇది ఫిబ్రవరి 27న ప్రారంభించడం అనేది జరిగింది. అండ్ ఇందులో భాగంగా ఫ్రీ బస్ అనేది మనకి లాస్ట్ ఇయర్ 9th డిసెంబర్ నాడు ప్రారంభించారు. ఫ్రీ ఎల్పిజి అంటే గ్యాస్ సిలిండర్ మాత్రం ఈ సంవత్సరం 27 ఫిబ్రవరి నాడు ప్రారంభించారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా చెప్తాను చూడండి. ఈ డేటా అనేది మనకి తెలంగాణ ఆర్థిక సర్వే నుంచి తీసుకోవడం జరిగింది. అందులో నుంచి వచ్చిన డేటా అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించిన మహిళల ప్రయాణికుల సంఖ్య జూన్ 30 నాటికి, ఓకేనా, ఈ సంవత్సరం జూన్ 30 నాటికి 62.13 crores అనమాట. ఓకేనా. అండ్ ఇదే పథకం కింద మనకి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇచ్చారు అంటే 54.75 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా మనకి ఆర్థిక సర్వేలో ఈ డేటా అనేది ఇచ్చారనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి గృహజ్యోతి పథకం అనమాట. గృహజ్యోతి పథకం అనేది కూడా 27 ఫిబ్రవరి నాడు స్టార్ట్ అయింది. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి 30 జూన్ నాటికి 200 యూనిట్ల లోపు సున్నా బిల్లులు ఎన్ని ఇచ్చారు అంటే 1.37 crores బిల్లులు వచ్చాయన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి డేటా అనమాట. గుర్తుపెట్టుకోండి. గృహజ్యోతి పథకానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు అంటే 2418 crores కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గృహజ్యోతి పథకానికి ఈ బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులు ఎంత అంటే 2418 crores అనమాట. 2418 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఇది గృహజ్యోతి పథకం కింద. ఓకే, ఇవన్నమాట కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి పథకాలు. అండ్ మీకు ఇంకో 2 వీడియోస్ అనేది చేశాను తెలంగాణ ప్రభుత్వ పథకాలు పాలసీలకు సంబంధించి. అంతేకాకుండా ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. తెలంగాణలో రీసెంట్గానే మనకి హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ అనేది ప్రారంభించారు. దానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు పెట్టాలనుకుంటుందో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.